హలో అండి. ఎప్పుడు ఎగ్ కర్రీ కాకుండా, ఎగ్ ఫ్రై కాకుండా ఒక్కసారి ఆమ్లెట్ వేసుకొని ఇలా ఎగ్ కర్రీ చేయండి. చాలా చాలా బావుంటుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఆమ్లెట్ వేసి కర్రీ తయారు చేయడం వల్ల ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఆమ్లెట్ వేసుకుని ఈ కర్రీ అనేది చేయండి. తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి. పెద్దగా టైం కూడా పట్టదు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి చిన్నది. ఒక అర టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత మొదటిగా ఒక ఎగ్ తీసుకుని ఆమ్లెట్ వేసుకోవాలి. మీరు ఎన్నైతే తీసుకుంటున్నారో ఎగ్స్ అవి ఒక్కొక్కటిగా ఇలా ఆమ్లెట్ వేసుకోవాలి. దాని తర్వాత ఒకటి ఇలా చూడండి, ఇలా ఎగ్ పగలకొట్టి ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఈ ఎల్లో ఉంది కదా, ఒక్కసారి ఎల్లోని గరిటెతో ఈ విధంగా మనం కదిపినట్టయితే ఎల్లో కూడా ఇలా బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ని చేతితోనే తీసుకుని ఇలా పైనుంచి చల్లుకోవాలి. అలానే కొద్దిగా కారం కూడా తీసుకుని పైనుంచే ఇలా ఆమ్లెట్ పైన చూడండి ఇలా చక్కగా ఆమ్లెట్ మొత్తానికి పట్టేలా ఇలా పైనుంచే చేతితో వేసుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత తిప్పుకుని మరొక వైపు కూడా ఆమ్లెట్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఇది గ్రేవీలో చక్కగా క్రిస్పీగా ఉండి భలే రుచిగా ఉంటుందండి ఈ ఆమ్లెట్ ఎగ్ కర్రీ. ఇలా రెండు వైపులో ఆమ్లెట్ రెడీ అయింది, బాగా వేగింది అనగానే తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతా ఎగ్స్ కూడా వేసుకోవాలండి. ఆమ్లెట్ వేసిన ప్రతిసారి కొద్దిగా నూనె యాడ్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇలా నూనె బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని జీలకర్ర కాస్త వేగింది అనగానే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. మధ్య మధ్యన కలుపుతూ కాసేపటికి చూడండి మనం వేసుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నవి మంచి రంగులోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో అవసరం లేదండి. ఈ కర్రీకి ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కాసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మనకి వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మీడియం సైజ్ టమోటాలు 3 తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. టమోటో ముక్కలు ఆయిల్లో త్వరగా మగ్గడానికి మీ రుచికి సరిపడంత సాల్ట్ అన్నది ఇప్పుడే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒకసారి టమోటో ముక్కలన్నీ కూడా గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మనం మధ్య మధ్యన కలుపుతూ ఈ టమోటో ముక్కలు ఆయిల్లో చక్కగా మగ్గేలా ఉడికించుకోవాలండి. కాసేపటికి చూడండి టమోటా ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిపోయి ఉంటే ఇలా బాగా మగ్గి మనం కర్రీ తయారు చేసుకుంటే మంచి గ్రేవీతో రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఇలా బాగా చూడండి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కారం అన్నది యాడ్ చేసుకోవాలి. మీరు ఎంతైతే స్పైసీ తింటారో దాని ప్రకారంగా కారం అన్నది వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. మంచి రంగు కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలానే ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. అలానే ఈ కర్రీ మంచి రుచిగా మంచి ఫ్లేవర్గా రావాలంటే ఎగ్ కర్రీ మసాలా పొడి అన్నది కొద్దిగా వేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఉన్నట్లయితే ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి, చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ మసాలా పౌడర్ అన్నది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మనం వేసుకున్నటువంటి కారం ధనియాల పొడి ఈ మసాలా పౌడర్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. చూడండి 3 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ మనకి పైకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. ఈ కర్రీ మంచి రుచిగా రావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా చింతపండు రసం వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోవద్దు, 2 టేబుల్ స్పూన్ చాలు టేస్ట్ కోసం అన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఇలా చింతపండు రసం వేసుకోవడం వల్ల. మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంతవరకు కూడా మనం ఇలా ఉడికించుకోవాలి. కాసేపటికి చూడండి మనకి ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, మంచి గ్రేవీతో చాలా చాలా బాగుంది కర్రీ అయితే. ఇలా మంచి గ్రేవీగా వచ్చింది అనగానే మనం ఇందాకలు వేసుకున్నటువంటి ఆమ్లెట్లు ఉన్నాయి కదా అవి మనం ఇప్పుడు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, సింపుల్ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆమ్లెట్స్ అన్నీ కూడా ఇప్పుడే వేసుకోవాలి. నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకుని ఇలా ఆమ్లెట్ వేసాను అనమాట కర్రీ కోసం. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని పైనుంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి గ్రేవీ అన్నది ఆమ్లెట్ పైన వేసుకోవాలండి. మనకి చక్కగా ఈ గ్రేవీ ఆమ్లెట్ పీల్చుకుని చాలా రుచిగా ఉంటుంది. రైస్లో కలుపుకుని తినేటప్పుడు ఈ విధంగా పైనుంచి గరిటెతో తీసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత
ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి. ఎంతో రుచిగా ఉండే ఆమ్లెట్ ఎగ్ కర్రీ అనేది మనకి తయారైపోయినట్లే. ఇలా మంచిగా గ్రేవీగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కపడుతుంది కనుక. చూడండి, వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే అసలు వద్దు అనకుండా తినేస్తారండి. అంత బాగుంటుంది. ముద్దు ముద్దకి ఇలా ఆమ్లెట్ చక్కగా ముక్క కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.